హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇంట్లోనే గోబీని ఈజీ మెథడ్లో వితౌట్ ఎనీ సాసెస్ ప్రిజర్వేటివ్స్ ఏం లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు బయటి కన్నా ఇదే బాగుందని తినేస్తారు. మనం బయటి ఫుడ్ని పిల్లల్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఫస్ట్ మనం అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఇంట్లోనే ఏదైనా కానీ మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాము, నెక్స్ట్ పిల్లలకి టమ్మీ ఫుల్గా ఇస్తున్నాము అంటే బయట ఫుడ్ని అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి టమ్మీ ఫుల్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు బయట ఫుడ్స్ అడగరు. మనం బయట ఫుడ్స్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మంది పిల్లలకి ఎక్కువగా అపెండిక్స్ అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ పేరెంట్స్ నెగ్లెక్ట్ వల్ల పిల్లలకి ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా ఇంకా ఫ్యూచర్లో మనం అబ్జర్వ్ చేస్తే పిల్లలకి ఎక్కువ డిసీజెస్ రావడానికి కూడా కారణం పేరెంట్సే అవుతారు. ఎందుకు అంటే పిల్లలు మారం చేస్తున్నారని ప్రతి ఒక్కటి కొనిపించుకుంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ ఇంట్లో కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్లో అబ్జర్వ్ చేస్తే జామ్స్, కెచప్స్, సోయా సాస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి. ఇవన్నీ ప్రిజర్వేటివ్సే, కానీ ఎప్పుడో ఒక్కసారి తింటే బాగుంటుంది, కానీ పెద్ద పెద్ద బాటిల్సే ఉంటున్నాయి. అంటే ఇవి హెల్త్కి మంచిదా కాదా అనేది మీరే ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్ మనం పిల్లలకి ఎక్కువగా మనం ఇంట్లోనే ఏదైనా కానీ ఫుడ్ తయారు చేసి ఇవ్వడం వల్ల పిల్లల హెల్త్ మన చేతిలో ఉన్నట్టే. నెక్స్ట్ మనము హాస్పిటల్స్కి పెట్టడం అవసరం లేదు. మనం ప్రతిరోజు పిల్లలకి ఇచ్చే ఫుడ్లో ఎక్కువగా మనం అవాయిడ్ చేయాల్సింది, అంటే పిల్లలకి ఎక్కువగా అవాయిడ్ చేయాల్సింది చిప్స్. అంటే ఫస్ట్ ఇప్పుడు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే చిప్స్ ఎక్కువగా పిల్లలు తినేస్తున్నారు కాబట్టి దానివల్ల అపెండిక్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మన జంక్ ఫుడ్స్ అయినా కానీ ఎట్లాంటి సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా షుగర్ కంటెంట్ ఎక్కువ, అంటే చాక్లెట్స్ అయినా కానీ ప్రతి ఒక్క దాంట్లో తినేస్తున్నారు. నెక్స్ట్ చీజ్, నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ ఎక్కువగా పిల్లలు అడిగేది కూడా ఐస్ క్రీమ్స్. దీనివల్ల మనం ఐస్ క్రీమ్స్లో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే మనము ఎక్కువగా మిల్క్ లేకుండా ఆయిల్తోనే, వెజిటేబుల్ ఆయిల్తోనే చేసేవి చూస్తున్నాము. కాబట్టి ఒక్కసారి మీరు బాక్స్ మీద చూసే తీసుకుంటే బెస్ట్. నెక్స్ట్ పిల్లలకు వీలైనంత వరకు మనం హెల్తీ ఫుడ్స్ పెట్టడానికే ట్రై చేయాలి. అంటే లీఫీ వెజిటేబుల్స్ ప్రతిరోజు, అంటే అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి అయినా బయటికి వెళ్ళి తెచ్చుకోవడం లాగానే చూసుకోవాలి. అలా అని ఒకటేసారి 1 వీక్ తెచ్చేసి పెట్టుకోకూడదు. మనం వీలైనంత వరకు ప్రతిరోజు, లేదంటే ఆర్గానిక్ దొరికితే అలా అయినా కానీ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా పిల్లల డైట్లో ప్రతిరోజు ఏదో ఒక ఫ్రూట్ ఉండేలాగా చూసుకోండి. దానివల్ల మనం పిల్లల హెల్త్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు బాగా గట్టిగా ఉండేలాగా చూసుకోవచ్చు. మనం ఫ్రూట్స్ కూడా ప్రతి ఒక్క వెజిటేబుల్స్ పిల్లలు ఇవి తినరు అని ఫస్టే మీరే జడ్జ్ చేయొద్దండి. ఫస్ట్ వాళ్ళకి అట్లీస్ట్ బాగుంటుంది, లేదంటే వాళ్ళు ఎలా తింటారో అలా ఫస్ట్ ట్రై చేయండి. అలా ట్రై చేసిన తర్వాతనే నెక్స్ట్ మీరు వాళ్ళకి జడ్జ్ చేయండి. కానీ ఫస్టే మీరు వాళ్ళు తినరు అని పక్కన పెట్టేయొద్దండి. ప్రతి ఒక్క లీఫీ వెజిటేబుల్స్, ప్రతి ఒక్క ఫ్రూట్స్ వాళ్ళు తినేలాగా చూసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్షి అలీషా.